హాయ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ తెలవడండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నా దేవా, నేను నీ శరణు చోచి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవ్వడును లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా పాదములు నేలకు అనగద్రొక్కనిమ్ము. నా అతిశయ స్పందమును మట్టిపాలు కానిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము అణచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సహజముగా కూడి నన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవగు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవ, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడేమును మోయువాడువై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన కోప దేవుడు. ఒక్కడును మళ్ళిన ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లెక్కు దానిని స్థిరపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భించిన వాడే అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోవును. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదకే వచ్చును. వాడు యోచించిన బలాత్కార్యము వాడి నడినెత్తి మీదనే పడును. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామము కీర్తించెదను. 8వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవా మా ఆకాశములో నీ మహిమను కనుప, నీ నామము ఎంత గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలను నీవు ఒక దుర్గమును స్థాపించావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు? దేవుని కంటే వానిని కొంచెము తక్కువవానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు.
గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గముల్లో సంచరించు వాటన్నిటినీ వాని క్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా, నీ నామము ఎంత గలది. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుతములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వేద్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువుల వెనుకకు మల్లుదురు. నీ సన్నిధిని వారు జోగు నశింతురు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడిపిపెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా, శాశ్వతముగా సింహాసనాసీనుడవై ఉన్నావు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వానికి తాను మహాదుర్గముగాను, ఆపత్కాలములో వానికి మహాదుర్గముగాను. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సీయోను వాసివైన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధి గురించి విచారణ చేయునప్పుడు బాధపడుచు వారిని జ్ఞాపకము చేసుకొనును. వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సీయోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగచేయు చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము వడిన వలల్లో వారి కాలు చిక్కబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు ఉన్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపో. దరిద్రులు నిత్యము మరువబడుదురు. బాధపరుచు వారి నిరీక్షణ స్పందనము ఎన్నటికీ నశింపదు. యెహోవా లెమ్ము, నరులు పోదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము. తాము నరమాతృలమని జనులు తెలుసుకొందురుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును దీవించి ఈ రాత్రికాల సమయమందు వాక్యము ద్వారా మనతో మాట్లాడి మన జీవితముకు నెమ్మదినిచ్చునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.